ఈ ఒట్టు పెట్టుకున్నటువంటి వీళ్ళిద్దరినీ ఎందుకు దేవుడు ఓర్చుకున్నాడు? ఎందుకు ఒట్టు పెట్టినా కానీ ఒట్టు పెట్టొద్దు అని వాళ్ళకి చెప్పలేదు? మరి మనం ఒట్టు పెడితే యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడండి? 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు పాప భారమును ఎందుకు భరించడు? దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత కొద్ది దినాలుగా ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము నుంచి 10వ అధ్యాయము మొదటి 4 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఈ దినాన 5, 6, 7 వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మరొక పర్యాయం మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవా, మా ఆశ్రయము, మా కొండ, మా కోట నీవే. మేమున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సాతాను వలలో మా తరువాతి జీవితం అగ్నిగుండంలో ఉండవలసినటువంటి స్థితి నుంచి రక్షకుడా, మా పాప దోష అపరాధముల నుంచి విడుదల కలిగించి నిత్య జీవమును అనుగ్రహించి శ్రేష్టమైన నీ మార్గంలో ఉండడానికి, ఉన్నతమైనటువంటి నీ నామమునకు దేవునికి నీ కుమారులుగా ఉండడానికి, వారసులుగా ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మీరు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాబోతూ ఉండగా మీ రాకడను గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి, 7 సంవత్సరాల శ్రమలను గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతూ శ్రేష్టమైన మీ మాటలను మాకు తెలియజేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈ ప్రకటన గ్రంథమును పరిపూర్ణంగా ధ్యానించడానికి ప్రభువా, అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సరిగా గ్రహించడానికి అయా మీ ఆత్మ నింపుదలను దయచేయండి నాయన. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. సంపూర్ణమైనటువంటి మారు మనసు రక్షణ అనుభవాన్ని ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. గతములో 10వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ 4 వచనాలలో గంభీరమైనటువంటి దేవుని యొక్క గంభీరత్వము కలిగినటువంటి ఒక దూతను మనం చూసాం. ఆ దూత భూమి మీదకు వచ్చి భూమి మీద ఒక కాలు, సముద్రం మీద ఒక కాలు మోపి బిగ్గరగా ఆర్భాటించాడు అని, ఆయన ఆర్భాటము చేసినప్పుడు ఉరుములు 7 ఉరుములు వాటి శబ్దాన్ని పలికినాయని మనం ధ్యానం చేశాం. అయితే దానికి మిగిలినటువంటి భాగంలో ఈ దూత ఏమి చెప్పాడు అనేటువంటిది ఏదైనా మనం ధ్యానం చేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు ఓదబోవుచు ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. యోహాను గారు చూసినటువంటి ఈ దూత ఒక చేతిలోనేమో పుస్తకము, విప్పబడిన ఒక చిన్న పుస్తకం పట్టుకొని వచ్చాడు. భూమి మీదకు వచ్చినటువంటి ఈ దూత ఒక పాదమునేమో భూమి మీద, మరొక పాదమునేమో సముద్రము మీద ఉంచాడు. ఆర్భాటించినప్పుడు 7 ఉరుములను యోహాను గారు వ్రాయబోతూ ఉండగా పరలోకము నుంచి ఒక స్వరము, వ్రాయవద్దు ఆ 7 ఉరుముల సంగతి అని చెప్పారు. ఇంకా యోహాను గారు చూస్తూ ఉండగా ఈ దూత ఏం చేశాడయ్యా అనంటే, తన కుడి చేతిని ఆకాశము తట్టు ఎత్తాడు.
చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలను ధ్యానం చేయాలి. ఈ మాటలలో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఏ రీతిగా మధ్య తేడా ఉన్నదో, 7 సంవత్సరాల శ్రమల కాలము తరువాత దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు మధ్య అంతకంటే గంభీరమైన తేడా ఉన్నది. నా మాటలు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. పాత నిబంధనలో వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, ప్రవక్తల నోట పలికినటువంటి వాక్యములో యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ఉన్న సంగతిని క్రొత్త నిబంధనలో ఏ రీతిగా ఆ వాక్యము నెరవేర్పుగా దేవుని నోటి మాట అయ్యున్నటువంటి దేవుని వాక్యము శరీరము ధరించుకున్నదో, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తరువాత దేవుని కుడిపార్శ్వమును నుండి పరలోకమునకు వెళ్ళి సియోను కొండ మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఘన గంభీరమైనటువంటి దేవుని యొక్క ప్రభావముతోను దేవుని కుమారుని యొక్క గంభీరత్వముతోను 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకు దిగి వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళడానికంటే ముందు వరకు కూడా తండ్రి కుడి పార్శ్వమున పరదేశిలో ఉన్నాడు. పరదేశిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి పని ప్రార్థన. ఆ ప్రార్థన అయిపోయిన తరువాత, అనగా పరలోకం వెళ్ళిన తరువాత పరలోకములోనికి వెళ్ళి 7 ముద్రలను విప్పదీశారు. 7 ముద్రలను విప్పదీయడం అయిపోయిన తరువాత 7వ ముద్రలో 7 బోరలు, 7వ బోరలో 7 పాత్రలు అయిపోయిన తరువాత సాతానుడికి ఇచ్చినటువంటి 7 సంవత్సరాలు, ఈ 7 ముద్రలకు దేవుడు ఇచ్చినటువంటి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. ఈ కంప్లీట్ అయిపోయిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన ప్రభువైన యేసుక్రీస్తు చేయడానికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి ఒక ఆలోచన ప్రశ్నార్థకమైన ఏమిటయ్యా అనంటే, కొంతమంది బైబిల్ కూడా తీసి చూస్తారు, మరి కొంతమంది ఇది నిజమా అబద్ధమా అనేటువంటి తర్జన భర్జనలో కూడా ఉంటారు. కానీ బైబిల్ చెప్పినటువంటి సత్యంలో, ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన వెంటనే ఆయన పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చేటువంటి విధానాన్ని 19వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాశారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి విధానము నుంచి 1000 ఏండ్ల పరిపాలన చేసేటువంటి విధానానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క గంభీరత్వాన్ని మార్చుకున్నాడు. ఆ గంభీరత్వమును మనం బైబిల్లో చదివినప్పుడు, తండ్రి కుడిపార్శ్వమును ఉండి ప్రార్థన చేసినప్పుడు ఉన్నదానికంటేను, భూమి మీద శరీరధారిగా ఉండి ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడినటువంటి ఆత్మదేహము కంటేను కూడా గంభీరమైన దేవునిని పోలినటువంటి కుమారునిగా ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ఆయన యొక్క గంభీరత్వాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి యేసుక్రీస్తుని గనక మనం ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధనలో ప్రవక్తల యొక్క ప్రవచనాలలో చెప్పబడ్డాడు యేసుక్రీస్తు గురించి. ఈ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలలో ఉన్న యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఇక 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలనలో ఈ గంభీరత్వం కనబడుతూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు కొత్త నిబంధనలో నెరవేరినాయి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మార్పు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. నా మాటలు క్షుణ్ణంగా గమనించాలి. కొత్త నిబంధనలో నుంచి 1000 ఏండ్ల పరిపాలనలోనికి వచ్చేటప్పటికి మార్పు కలిగినటువంటిది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. రక్షణ ఆ రీతిగానే ఉన్నది. స్వార్థను నిత్య స్వార్థ అని పిలిచారు. ఈ స్వార్థకి నిత్య స్వార్థకి కలపడమే కానీ స్వార్థలో నుంచి తీసివేసినటువంటిది దేవుని యొక్క మర్మమును తప్ప. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి.
దేవుని యొక్క మర్మమును తప్ప ఇక ఏమీ సువార్తలో మార్పులు లేవు. ఆ మర్మం ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఇక యోహాను గారు చూస్తూ ఉండగా ఈ దూత తన చేతిని ఆకాశం వైపు ఎత్తి ఏమని చెప్తూ ఉన్నాడు? పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. ఈ ఒట్టు పెట్టుకోవడం అనే మాట గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఒట్టు పెట్టుకోవడం అనేటువంటిది క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి బోధలో ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ పాత నిబంధనలో ఒట్టును దేవుడు అంగీకరించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ ఒట్టు అనేటువంటి దానికి అర్థం ఏమిటి? ప్రమాణము. ఈ ప్రమాణము అనేటువంటి దానికి ఒట్టు పెట్టుకుంటారు. ఒట్టు అనేటువంటిది పాత నిబంధనలో నుంచి వస్తూ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఒట్టును పెట్టవద్దు అని చెప్పారు. నేను ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. అందులో ఒట్టు పెట్టుకున్నటువంటి ఇంకొక దూత కూడా ఇదే మాదిరిగా ఒట్టు పెట్టుకున్నట్లుగా దానియేలు గ్రంథములో 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. దానియేలు గారు ఈ విషయాలన్నిటి గురించి బహుదిగులు పడుతూ ఉండగా అక్కడ ఒక మనిషి నీటి మీద, ఏటిలో ఉన్నటువంటి నీటి మీద కనబడుతూ ఉన్నాడు. ఆయన నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచూ ఉన్న ఆ మనుషుని మాటలు నేను విన్నాను అని ఇక్కడ 7వ వచనంలో స్పష్టంగా వ్రాస్తున్నాడు. చదువుతున్నాను చూడండి. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచూ ఉన్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని, ఎడమ చేతిని ఆకాశము వైపు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని, తర్వాత మాట కూడా వినండి, ఒక కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తమగునని రాశారు. ఒట్టు పెట్టుకున్నటువంటి ఈ దూత చెప్పినటువంటి సంభవము ఇక్కడ ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయములో 6, 7 వచనాలలో ఈ పరలోకము నుంచి వస్తూ ఉన్నటువంటి దూత, యోహాను గారు చూసినటువంటి దూత, మేఘమును ధరించుకున్నటువంటి దూత చెప్పినటువంటిది రెండు కూడా ఒకే కాలము గురించి చెప్పారు. దానియేలు గ్రంథములో చివరి దినాల గురించి దానియేలు గారు చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక రోగము వచ్చినటువంటి వాని వలె కృంగిపోయాడు, బాధపడ్డాడు, వేదన చెందాడు. వాటి గురించి బహుగా విచారణ పడుతూ ఉన్నాడు. ఆ విచారము వలన గాబ్రియేలు దూత చెప్పారు. తర్వాత ఈ నీటి మీద ఆడుచూ ఉన్నటువంటి మనుషుని మాటల వలన దానియేలు గారికి ఇంకొంత ఊరట లభించింది. అదేమిటయ్యానంటే ఈయన 2 చేతులు పైకెత్తాడు. మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చూసినటువంటి దూత ఒక చేయి మాత్రమే ఎత్తాడు. ఇంకొక చేతిలో విప్పబడినటువంటి పుస్తకం ఉన్నది. ఇప్పుడు వీరి ఇద్దరూ పలికినటువంటి ప్రవచనము ఒక్కటే, ఒకే సంభవమును గురించి, సంఘటనను గురించి వీరిద్దరూ ప్రకటన చేశారు. అదేమిటయ్యానంటే 7 సంవత్సరాల శ్రమల కాలములో 7 ముద్రలు ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పదీసినటువంటి కాలములో 2వ 3.5 సంవత్సరములో ఉన్నటువంటి కాలమును గురించి, ఆ కాలము అయిపోయిన తరువాత ఏమి జరగబోతుంది అనేటువంటి దాని గురించి దానియేలు గ్రంథములోను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. ఇక్కడ నేను స్పష్టంగా మీకు తెలియజేయాల్సిన మాట ఏమిటయ్యానంటే వీరిద్దరూ చెప్పినటువంటి సంభవాలలో సమాప్తమైనది అనేటువంటి మాట ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. ఏమి సమాప్తమవుతూ ఉన్నది? ఇక్కడ దానియేలు గ్రంథములో ఒక కాలములు, అర్ధకాలము. ఒక కాలము అనగా 1 సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరాలు, అర్ధకాలము అనగా 6 నెలలు, అనగా మొత్తం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో ఏమి జరగబోతుందని చెప్తూ ఉన్నాడు. ఈ 2 చేతులు పైకెత్తినటువంటి వ్యక్తి
పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట ముగింపబడగా, పరిశుద్ధ జనము యొక్క బలము, ఈ పరిశుద్ధులు ఎవరు మనందరికీ తెలుసు. భూమి మీద పరిశుద్ధులు అనేటువంటి వారు ఉన్నారు అంటే అది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తప్ప యావత్ ప్రపంచంలో ఏ దేశంలోనైనను ఏ రకాలుగా వారి యొక్క దేవతలను ఆచరించు వారైనను సరే పరిశుద్ధులు అవడానికి అవకాశం లేదు. దానికి గల కారణం ఏమిటయ్యానంటే పాప ప్రక్షాళన వారిలో జరగలేదు. వారు పాపములోనే ఉండి భక్తిని ఆచరిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు మాత్రమే పాప ప్రక్షాళన జరిగి పాపము నుంచి వేరై పాపము చేయకుండా దేవునిని పోలి నడుచుకుంటూ ఉన్నటువంటి వారుగా పరిశుద్ధ జనము అని పిలువబడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పరిశుద్ధ జనమునకు ఒక బలమున్నది. ఇదేంటండి పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయటం అని అంటే? చాలామందికి ఇక్కడ అర్థం కానటువంటి విషయము స్వతహాగా మన మనసులో పుడుతూ ఉంటుంది. పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేయటం ఏంటి? కొంచెం నిదానంగా ఆలోచించండి. ఈ 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 6వ ముద్రను విప్పదీసిన తరువాత హతసాక్షుల యొక్క ఆత్మలను మాత్రమే ఆయన తీసుకొని పరలోకములో దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ నుంచి భూమి మీద 2 సాక్షులు ఉన్నారు. 2వ 3.5 సంవత్సరంలో కాలములు అర్ధకాలము అని చెప్పబడిన ఆ 3.5 సంవత్సరంలో 2 సాక్షులు భూమి మీద ఉన్నారు. వీరు ఘనగంభీరమైనటువంటి కార్యాలు చేస్తూ యావత్ ప్రపంచం అంతటా కూడా బలమైనటువంటి దేవుని నామమును ప్రకటిస్తూ వచ్చారు. దేవుని స్వార్థను ప్రకటించారు. ధర్మశాస్త్రమును సువార్తను ఖురాన్ను కలిపి, ఖురాన్లో ఉన్నటువంటి దానికి ఎట్లా నువ్వు చెప్పగలవు, ఖురాన్ను కూడా కలిపి చెప్పగలుగుతున్నారు అన్నంటే మోషే అనేటువంటి ఆయన ఇశ్రాయేలీల కంటే మహమ్మదీయులు ఎక్కువ నమ్ముతారు. ఏలియా అనేటువంటి ఆయనను మోషే కంటే కూడా ఇశ్రాయేలీలు ఎక్కువ నమ్ముతారు. నా మాటలు కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోండి. వీరేనా 2 సాక్షులు అన్నంటే దానికి ఖచ్చితంగా వీరు అవునో కాదో అనేటువంటి నిరూపణ బైబిల్లో ఉన్నది. అది తర్వాత అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేస్తాం. అయితే వీరిద్దరూ కూడా ఏలియా మోషే అని అంటూ ఉన్నటువంటి వారికి అవునో కాదో అని డౌట్ పడేటువంటి వారికి అక్షరాల వాక్యం 100% సత్యాన్ని తెలియచేసింది. ఆ సత్యం ఏమిటో మనం తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ నేను చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క 2 సాక్షులు 2వ 3.5 సంవత్సరంలో భూమి మీద ఉన్నారు. ఈ 2వ 3.5 సంవత్సరంలో వీరు చేసినటువంటి కార్యాలను చూడండి. 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను, 3 నుంచి చదువుతున్నాను. నేను నా 2 సాక్షులకు అధికారమునిచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినములు 3.5 సంవత్సరాలు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచూ ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములు నై ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి మాట. ఒలీవ చెట్లు దీపస్తంభములు అనేటువంటిది దాని పోలిక బహు అద్భుతముగా ఉన్నది. దాని గురించి 11వ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల ఈలాగు వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండను ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఈ చివరి మాట 7వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. వారి సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉన్నారు. ఈ పరలోకములో ఉన్న యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ దేవుడు కూడా 2.5 సంవత్సరం ఆరంభములనగా 6వ ముద్ర కాలంలోనే పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 2.5 సంవత్సరంలో కేవలం భూమి మీద పరిశుద్ధ జనము మాత్రమే ఉన్నారు. వీళ్ళ బలము, వీళ్ళ దిక్సూచి, వీళ్ళ ధైర్యము, వీళ్ళకు ఉన్నటువంటి ఆధారము ఎవరయ్యానంటే ఈ 2 సాక్షులు మాత్రమే. ఈ 2 సాక్షులే పరిశుద్ధ జనము యొక్క బలము. పరిశుద్ధ జనము యొక్క బలము. ఈ పరిశుద్ధ జనము యొక్క బలమును అనగా 2 సాక్షులను ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము 3.5 సంవత్సరాల చివరి భాగంలో చంపేస్తాడు. భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము లూసిఫర్ అయినటువంటి సాతానుగాడి యొక్క 2వ అనుచరుడు. ఒక అనుచరుడేమో నియంత, 2వ అనుచరుడేమో భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అనగా పాతాళ బిళములో బంధించబడినటువంటి వారి మీద అధికారిగా సాతానుగాడు నియమించినటువంటి ఆ భయంకరమైనటువంటి క్రూరత్వము కలిగినటువంటి ఆ మృగము, ఆ దూత బయటికి వచ్చి, ఆ దురాత్మ బయటికి వచ్చి ఒక మనిషిలో జరబడుతుంది. ఆ మనిషే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు వచ్చి, ఆ క్రూర మృగం అనే పేరు వాడిదే. భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం అనగా అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళ దగ్గరకు వచ్చి, వీళ్ళప్పటికి యావత్తు ప్రపంచం అంతటా తిరుగుతారు, ప్రతి దేశము తిరుగుతారు, ప్రతి ప్రాంతము తిరుగుతారు. మోషే గారు ప్రకటించినట్లుగా, ఏలియా గారు ప్రకటించినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి వీళ్ళు యావత్ ప్రపంచం అంతటా కూడా మీడియా ద్వారా కానీ ఏదో ఒక రూపంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా పరిచయం అయ్యేటువంటి విధముగా 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రకటన చేస్తారు. వీరు 100% మోషే, ఏలియా అని నేను చెప్పడం లేదు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఏలియా, మోషే అనేటువంటి వారిగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ 2 సాక్షులను ఈ యొక్క క్రూర మృగము చంపేస్తాడు. చంపేసినప్పుడు ఈ పరిశుద్ధుల యొక్క బలము కొట్టివేయబడింది. అక్కడ తర్వాత ఏమంటున్నాడు చూడండి, దానియేలు గ్రంథము, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగానే సకల సంగతులు సమాప్తములగును అని చెప్పారు. భూమి మీద సాతానుగాడికి అధికారం ఇచ్చినటువంటి వాడు చేస్తూ ఉన్నటువంటి కార్యాలకు ముగింపు. ఎందుకనంటే ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతానుగాడు, నియంత, అబద్ధ ప్రవక్త, వాళ్ళిద్దరూ నియంత, అబద్ధ ప్రవక్త ఈ 7 సంవత్సరాల చివరి భాగంలోనే అగ్నిగుండానికి నెట్టివేయబడతారు. అగ్నిగుండానికి మొట్టమొదటిగా వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే. తర్వాత లూసిఫర్ అనేటువంటి వాడిని, వాడి యొక్క సమూహమును, దురాత్మ సమూహం అంతటిని కూడా పాతాళంలో బంధించి వేస్తారు. పాతాళములో బంధించి వేసినటువంటి దానిని సకల సంగతులు సమాప్తములైనవి. ఇక ఇక్కడ నుంచి ఉండేటువంటిది ఒక క్రొత్త ధనము, 1000 ఏళ్ల పరిపాలన. ఇది ఎట్లా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాశారు. బహు అద్భుతముగాను, ఆశ్చర్యముగాను, గంభీరముగాను, భయముతోనూ వణుకుతోనూ కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతూ ఉన్నది. అయితే ఈ సకల సంగతులు అనంటే భూ సంబంధమైన సంగతులు అన్నీ కూడా సంపూర్ణముగా నాశనము కాబోతూ ఉన్నాయి. క్రొత్త ధనాన్ని, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని రాజ్యము ఏ రీతిగా ఉంటుందో, దేవుని పరిపాలన ఏ రీతిగా ఉంటుందో, భూమి పుట్టింది మొదలుకొని ఈ 1000 ఏళ్ల పరిపాలన తొలి దినము వరకు కూడా ఈ యొక్క లోక సంబంధమైన సాతానుగాడి పరిపాలనను మాత్రమే చూశాం. చాలామంది అంటారు, యేసుక్రీస్తు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు కదండి, అప్పటి నుంచి ఉన్నటువంటిది దేవుని రాజ్యం కాదా అని అంటారు. భూమి మీద ఎవడైనా సరే దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అని మీరు చూపించగలరా? యేసుక్రీస్తుకే సాతానుగాడు చెప్పాడు, నీవు వచ్చి నాకు మ్రొక్కితే ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రాజ్యముల అధికారం అంతటిని కూడా నాకు అనుగ్రహించబడింది. వాడు ఉన్నంత కాలము వాడిదేనా ఎలారా? వాడిని బంధించిన తరువాత యేసుక్రీస్తుకి సర్వాధికారమును దేవదేవుడు ఇచ్చాడు. ఇది ఆయన ప్రణాళిక. ఓకే, ఇప్పుడు మరి యేసుక్రీస్తు వచ్చి రక్తమును చిందించి ఆయన రాజ్యము భూమి మీదకు వచ్చెను అనే మాట కూడా ఆయన చెప్పాడు.
మరి అది ఎక్కడ? మనుషుల హృదయములలో తప్ప భూమి మీద కాదు. మనుషుల హృదయములో మాత్రమే ఆయన సింహాసనాసీనుడయ్యాడు. భూమి మీద ఏ రాజ్యము మీద కూడా ఆయన సింహాసనాసీనుడు అవ్వలేదు. ఇదిగో రాబోతూ ఉన్నది 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు ప్రతి దేశములోను, ప్రతి రాష్ట్రములోను, ప్రతి ప్రాంతములోను యేసుక్రీస్తు ఎజెండా మాత్రమే, యేసుక్రీస్తు యొక్క రాజ్యము మాత్రమే, యేసుక్రీస్తు యొక్క జెండా మాత్రమే కనబడేటువంటి కాలము రాబోతూ ఉన్నది. అది ఇశ్రాయేలీయుల ద్వారా. దాని గురించి మనం స్పష్టంగా ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ దానియేలు గారు చూసినటువంటి ఈ ఒక్క దర్శనములో నీటి మీద ఆడుచూ ఉన్నటువంటి వ్యక్తి పలికినటువంటి దానినే మరలా తిరిగి ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో యోహాను గారికి చూయించారు. ఇక్కడ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దూత కూడా తన చేతిని పైకి ఎత్తి ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. ఈ ఒట్టు పెట్టుకున్నటువంటి వీళ్ళిద్దరినీ ఎందుకు దేవుడు ఓర్చుకున్నాడు? ఎందుకు ఒట్టు పెట్టినా కానీ ఒట్టు పెట్టొద్దు అని వాళ్ళకి చెప్పలేదు? మరి మనం ఒట్టు పెడితే యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడండి? ఎందుకు చెప్పవలసి వచ్చింది? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో చాలా గంభీరంగా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడో ఒకసారి చదువుతున్నాను రండి. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు. ఈ కాలంలో చాలామంది చేస్తున్నారులేండి. ఒక్కొక్కడు పెయింట్లు వేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో నల్లగా ఉన్న జుట్టుని ఒక పక్కన తెల్లగా, ఒక పక్కన ఇంకొక కలర్లు వేసుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు వద్దులేండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, తెల్లగాను చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మిగిలిందంతా కూడా దుష్టు నుంచి పుట్టింది. ఈ ఒట్టు అనేటువంటి విషయంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఖచ్చితంగా చెప్పాడు ఒట్టు పెట్టుకోవద్దు అని? నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పినటువంటి మాటకు, పాత నిబంధనలో ఒట్టు పెట్టుకున్న ప్రమాణాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన అర్థము దాగి ఉన్నది. అదేమిటయ్యానంటే, పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికంటే ముందు దూతలు వచ్చి చెప్తేనే అక్కడ వాళ్ళు విని ఇది ఈ రీతిగా జరుగుతూ ఉన్నది అని దేవుని పేరట ప్రమాణం చేసి ప్రకటించేవాళ్ళు ప్రవక్తలు. వారి హృదయము మీద పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో మనుషులతో మాట్లాడడానికి వచ్చి వెళుతూ ఉన్నాడే కానీ శాశ్వతంగా భూమి మీద నివాసము చేయడానికి దేవుని దగ్గర నుంచి ఇంకా పంపించబడలేదు. దేవుని యొక్క వాక్యమును విని, ప్రవక్తలకు దేవుడు చెప్పిన మాటలు విని ఇది ఈ రీతిగా ఉన్నది దేవుడే చెప్పాడు అని ఒట్టు పెట్టుకున్నారు. కానీ కొత్త నిబంధనలో ఎందుకు ఒట్టును దేవుడు పూర్తిగా తీసివేశాడయ్యా అనంటే, మన హృదయం అనే సింహాసనము మీదనే ఆయన ఆసీనుడై ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మరలా చెప్తున్నాను, ఇంతకుముందు దేవుడు చెప్పిన మాటలు విని ప్రమాణపూర్వకంగా చెప్పారు. ఇదిగో ఇది దేవుడు చెప్పాడు, నిజము, ఖచ్చితము, న్యాయము, సత్యము అని ఒక ప్రమాణాన్ని అక్కడ కనబరిచేవారు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను మీ హృదయం అనే సింహాసనము మీద నా ఆత్మను నివసింపజేస్తూ ఉన్నాను గనుక, మీలో నుంచి వచ్చేటువంటి ఆ వాక్యము సత్యమైనటువంటిది గనుక మీరు మీ సొంత ఆలోచనను బట్టి కాక పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూ ఉన్న మాటను బట్టి మీరు మాట్లాడవలసినటువంటి వారై ఉన్నారు గనుక మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. అంటే నీ సొంత బుద్ధిని ఆలోచించి నువ్వు ప్రకటన చేయకూడదు. ఇదిగో ఫలానా రాజకీయ నేత రేపు ఎన్నికల్లో గెలవబోతున్నాడు అని చెప్పేసి నీ అంతటా నువ్వు ప్రకటించకూడదు. దేవుడు చెప్పిన మాటకు నువ్వు చెప్పినటువంటి మాటకు వ్యత్యాసం ఉంటుంది. అందుకనే మనిషి తన మనస్సులో నుంచి పుట్టినటువంటి ఆలోచనకు ఒట్టు పెట్టకూడదు అని దానిని పూర్తిగా కొట్టివేశాడు.
మనిషి తన మనసులో నుంచి వచ్చినటువంటి మాటకు ఒట్టు పెట్టారంటే అది బయలు ప్రవచనాలు అవుతాయి. దేవుని యొక్క ఆత్మ నింపుకొని దేవుడు చెప్పిన మాటను, తన హృదయమందు దేవుడు పలికినటువంటి మాటను ప్రకటించువాడు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మయే అతనిలో ఉండి మాట్లాడుచూ ఉన్నాడు కనుక అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అట్లానే ఉండాలి. నువ్వు అవునంటే అవును అనాలి, కాదంటే కాదనాలి. జరగబోయేటువంటిదైనా జరిగినదైనా తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడడం వలన ప్రమాదము పొంచి ఉన్నది, సాతానుడికి అవకాశం దొరుకుతూ ఉన్నది. కొందరు ప్రవచనాలు చెప్పి హేళనైన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధనలో దేవుని యొక్క దాసులు ప్రకటించినటువంటి ప్రవచనాన్ని ఆటంకపరచి యెహోవాయే మాకు చెప్పాడు అని వారి సొంత మాటను ప్రకటించి చంపబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. హేళనకు అప్పగించబడ్డ వాళ్ళు ఉన్నారు. సహోదరులారా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తే సత్యము నీకు తెలియజేయకుండా దేవుడు ఊరుకోడు. ఆ సత్యమును బట్టియే నువ్వు ప్రకటన చేయాలి. దేవుడు నీకు తెలియజేస్తేనే నువ్వు చెప్పాలి. లేదా వెతుకు, ప్రార్థన చేయి, మోకరించు, కన్నీళ్లు కార్చు. ఇది నువ్వు చేయవలసినటువంటి పని. కానీ ఏదో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రకటన చేసేటప్పుడు నువ్వు దేవుని నమ్ముకొని ఏం ఉపయోగము? దేవుని మాటకు నువ్వు ఇచ్చే విలువేమిటి? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవునిని గౌరవించినటువంటి విధానం క్రైస్తవుడిగా నీలో ఎక్కడ కనబడుతూ ఉన్నది? ఏ కొంచెమైన నువ్వు భక్తి కలిగినటువంటి సాధన నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? భయము కలిగినటువంటి భక్తిని ప్రదర్శించటం లేదు అని నీ అబద్ధపు ప్రవచనముల వలన నిన్ను నీవుగా బయటేసుకుంటూ ఉన్నావు. దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నావు అన్యజనులలో. ఇక్కడ చూడండి, ఒట్టు అనేటువంటిది ప్రకటన గ్రంథంలో కూడా కనబడినది. కానీ ఆ మాట ప్రకటించినటువంటి వారు దేవుని దగ్గర నుంచి పంపబడిన దూత. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఒట్టు నిరాకరించబడింది. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు కనుక ఆ ఆత్మయే ప్రకటన చేస్తూ ఉన్నాడు కనుక ఇక నువ్వు ఒట్టు యెరూషలేము మీద ఒట్టు, పరలోకములో ఉన్న దేవుని మీద ఒట్టు, జీవము గల దేవుని మీద ఒట్టు అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవునిలో ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ నీలో ఉన్నది. వారు ఎందుకు ఒట్టు పెట్టుకున్నారయ్యానంటే వాళ్ళు దూతలు, చూడడానికి మనుషులు ఉన్నట్టుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు అప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ ఎవరికి కనబడలేదు, వేరొకరుగా పరిచయం లేని వాళ్ళుగా వచ్చి ప్రకటిస్తూ ఉన్నారు కనుక వారు ఇది మాట ఖచ్చితము, నమ్మదగినది అని ఒట్టు పెట్టుకొని మరి చెప్తూ ఉన్నారు. రైట్, ఇంతవరకు మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఒట్టు మనకి ఎందుకు నిరాకరించబడింది అయ్యానంటే మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు కనుక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి. రైట్, ఇంకొక వచనం మనకు మిగిలి ఉన్నది. అదే ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రసంగానికి చివరి వచనము చదువుతున్నాను. అది కూడా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచు ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ దేవుని మర్మము ఏమిటి? ఇది మనకు అర్థం కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో శరీరధారిగా ఉన్నాడు. చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈ ఆత్మ తండ్రి కుడి పార్శ్వమున ఆయన పరలోకం వెళ్ళేటంత వరకు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. అగ్నిజ్వాల నేత్రములు కలిగిన వాడిగా, అపరంజి పాదములు కలిగిన వాడిగా, తెల్లని ఉన్నిన పోలిన తల వెంట్రుకలు కలిగినటువంటి వానిగాను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచు ఉన్నారు. దేవుని యొక్క గంభీరత్వంలోనికి మార్చబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి 7 ముద్రలను విప్పదీసి 7 ముద్రలు అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు సర్వ అధికారము కలిగినటువంటి వాడై దిగి వచ్చాడు. ఇప్పుడు సర్వాధికారము కలిగినటువంటి యేసుక్రీస్తుయే భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి, సర్వాధికారముతో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి వ్యత్యాసము ఉన్నది. ఏమిటి ఆ వ్యత్యాసము? రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం చివరి వచనాలు చదువుతూ ఉన్నాను.
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ప్రవక్తలకు దేవుడు ముందుగానే తెలియచేశాడు, యావత్ ప్రపంచమంతటా కూడా పాప ప్రక్షాళన జరగడానికి, యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు నీతిని, న్యాయమును, సత్యమును అనుసరించి నడిచినటువంటి వారికి కూడా పాప విముక్తి కలగడానికి దేవుని కుమారుడు భూమి మీదకు వస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి చివరి కార్యముగా ఆయన శిలువ వేయబడి ఆయన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును చిందించడం వలన ప్రతి మనిషి వారి పాపముల నుంచి విడుదల పొందుకునేటువంటి అవకాశము ఉన్నది. ఈ అవకాశము ఉపయోగించుకోగలిగినటువంటి వాడు మానవుడు. దేవుడు సమస్తమును సిద్ధపరిచాడు. ఆయన భూమి మీదకు వచ్చాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన రక్తము, ఆయన చిందించిన రక్తము వలన, శిలువ బలియాగము వలన మనుషులలో ఉన్నటువంటి పాపము సంపూర్ణముగా మనిషి నుంచి దూరం అయిపోయి పరిశుద్ధుడిగా జీవించే అవకాశం ఉన్నది. కానీ అది మనిషి ఏర్పాటు చేసుకోవాలి, మనిషి అనుసరించి నడవాలి. తనంతట తానుగా దేవుని దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకొని ఇక మీదట పాపము చేయను అని చెప్పినప్పుడు దేవుడు ఆ పాపమంతటిని తుడిచివేసి ఇక మీదట పాపము చేయకుండా ఆ పాపము యొక్క భారమంతటిని కూడా క్రీస్తు మోసాడు. ఆయన మన పాప భారమును మోసాడు అనేటువంటిదే మర్మము. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ఆ మర్మమై ఉన్నాడు అని తర్వాత వచనాల్లో కూడా ఉంది చూడండి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మము. ఈ మర్మము అనుసరించియున్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన, ఏంటి ఈయన ప్రకటిస్తున్నటువంటి స్వార్థ? యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను. నేను ప్రకటన చేస్తున్న సువార్త యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన. ఆ యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ఏమిటి? ఆయన మన పాప భారములను మోసి మన పాపముల నుంచి మనకు విడుదల కలిగించాడు. ఇది మర్మము. మర్మముగా ఉన్నటువంటిది ప్రత్యక్షమైనది. పాత నిబంధనలో మర్మముగా ఉన్నటువంటిది ప్రత్యక్షమైనది 2000 సంవత్సరాల క్రితము. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యి సంపూర్ణముగా కార్యమును జరిగించి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, ఏ దేశమైనను, ఏ జాతి అయినను, ఎటువంటి వారైనను సరే పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి రావడానికి మార్గమును సిద్ధపరిచి ఆయన మరలా తిరిగి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. ఆయన తర్వాత ఈ ప్రకటన గ్రంథములో చెప్పబడినటువంటి ప్రవచనాల ప్రకారము తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథపు చుట్టను తీసుకొని 7 ముద్రలను విప్పదీసి 7 ముద్రలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి 1000 ఏళ్ల పరిపాలనలో రాబోతూ ఉన్నాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు పాప భారము మోయడు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు పాప భారము అంటే ఏంటి? ఆయన మన పాప భారమును భరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అదే పాప భారమును భరించడానికి వస్తూ ఉన్నాడా? లేదు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తూ ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు పాప భారమును ఎందుకు భరించడు? నువ్వు చెబుతున్నావు కానీ బైబిల్లో ఏదన్నా ఒక వచనం చెప్పయ్యా అని చెప్పేసి అంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 14 నుంచి చదువుతున్నానులేండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచు ఉన్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు ఒక అధికారి ముందు చేతులు కట్టుకొని నిలబడి, ఇదిగో లోక పాపములను
మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగాను, లోకములో ఇక పాపము చేసేటువంటి వారి పాపమంతటినీ కూడా ఇక మీద కూడా నేనే భరిస్తాను అనేటువంటి వాడి కాను లేడు. ఇదే స్వార్థ ప్రకారమైన దేవుని మర్మము ముగించబడము అంటే. ఈ 7 సంవత్సరాలు అయిపోయేటంత వరకు మాత్రమే ఆ భాగ్యము. 7 సంవత్సరాల లోపు చేసిన ప్రతి పాపాన్ని కూడా యేసుక్రీస్తు 7 సంవత్సరాల శ్రమల కాలం వరకు కూడా 7వ పాత్ర భూమి మీద కుమ్మరించేటంత వరకు కూడా ఏ మనిషి చేసిన పాపమునకైనను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నా పాపములను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. అందులో ఎటువంటి మార్పు లేదు. ఆ మర్మము అనేటువంటిది అక్కడ వరకు మాత్రమే పనిచేస్తూ ఉన్నది. ఇక అక్కడ నుంచి ఏమి జరుగుతూ ఉన్నది? యేసుక్రీస్తు ఇక మీదట కూడా ఆ 1000 సంవత్సరాలలో పాపభారము మోయటానికి రావటం లేదు, పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నాడు. 1000 సంవత్సరాలు ఆయన నోట నుండి వస్తూ ఉన్నటువంటి ఖడ్గము అని వ్రాయబడి ఉన్నది. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆ నోట నుండి వచ్చిన ప్రతి మాట వాక్యము. ఆ వాక్యము ఇప్పుడు ఏమైంది? ఖడ్గమై ఉన్నది. ఇప్పుడు ఆ ఖడ్గముతో ఏం చేస్తున్నాడు ఈయన? జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము బయలువెడలుచు ఉన్నది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. శరీరధారిగా వచ్చినప్పుడేమో ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట ప్రజలను బ్రతిమలాడుకున్నది. ప్రజలను తనను తానుగా తెలియజేసుకొని ప్రజలకు ఆయన కనబరుచుకొని నీ పాప భారాన్ని నేను మోస్తున్నాను, ఇది మర్మము. నీ పాపము కనబడదు, నేను మోయడము కనబడదు. కానీ ఆత్మ సంబంధమైన మర్మం ఏమిటయ్యానంటే, నేను అనేటువంటి వాడిని అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి సిలువలో రక్తము చిందించి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపము ప్రక్షాళన అయిపోయింది. అది దేవుడు చేసిన ఘనమైన గంభీరమైన కార్యము. ఇక 7 సంవత్సరాలు 7 శ్రమల కాలము, 7 సంవత్సరాల శ్రమల కాలము, 7వ దూత పాత్ర కూడా కుమ్మరించబడిన తర్వాత ఈ ప్రక్రియ ఉండదు, ఈ మర్మం ఉండదు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచూ ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుని మర్మము సువార్త ప్రకారము అంటే యేసుక్రీస్తు నీ కోసము ఇక పాపాన్ని భరించడు. అది ఇప్పటి వరకు పాపాన్ని భరించాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి యేసుక్రీస్తు ఆయన భుజముల మీద నీ పాపాన్ని వేసుకొని నీ పాపమంతటిని తుడిచివేశాడు. ఇక మీదట అనగా ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఆరంభంలో అది ఉండదు. 3 సార్లు చెప్పాను ఇప్పటికి. అయితే ఇక మీదట ఎందుకు ఉండదు? యేసుక్రీస్తు ఏమో నోట నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది వచ్చి మనుషులతో యుద్ధము చేస్తూ ఉన్నది. మనుషులను కొట్టుటకు ఆయన నోట నుండి ఖడ్గము వస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన ఇనపదండముతో వారిని ఏలును అంటూ ఉన్నాడు. ఇనపదండం అనే మాట మనకి ఎక్కడ వినపడింది? రోమా ప్రభుత్వం వారు ఇంతకు ముందు చేసినటువంటి పరిపాలనను ఇనపతో పోల్చబడింది. క్రూర మృగమైనటువంటి వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత చేసిన పరిపాలన ఇనపతో పోల్చబడింది. యేసుక్రీస్తు చేసేటువంటి పరిపాలన కూడా ఇనపదండముతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఆయన ఇనపదండముతో వారిని ఏలును అనేటువంటి మాట మనం చదువుకుంటాం. సమస్త జనులను ఇనపదండముతో ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనగా అని వ్రాయబడి ఉన్నది. ఈ ఇనపదండముతో ఏలేటువంటి మగ శిశువు హతసాక్షులైన పరిశుద్ధుల ఆత్మలు. వీరు యేసుక్రీస్తుతో పాటు కలిసి, యేసుక్రీస్తు ఈ యొక్క సైన్యము కలిసి యేసుక్రీస్తుతో పాటు వచ్చేటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రాలు ఎక్కి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? హతసాక్షుల ఆత్మలే. వారు ఇనపదండముతో ఏలతారు. యేసుక్రీస్తు యొక్క ఇనపదండమే వారికి కూడా అనుగ్రహించబడి ఉన్నది. వీరందరూ కలిసి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. భూమి మీద కనపడతారా? కనపడరు. ఏ రీతిగా కనపడరు? ఎట్లాగూ వాళ్ళ పరిపాలన చేస్తారు? 19వ అధ్యాయం వరకు మనం వేచి ఉండాల్సిందే. యేసుక్రీస్తు 1000 సంవత్సరాలలో ఎందుకు పాపాన్ని భరించడం అనేటువంటిది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు భరించడయ్యా అనంటే, భూమి పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు సాతానుడు బంధించేటంత వరకు కూడా ఈ
కాలమంతటిలో కూడా భూమిని ఏలుచూ ఉన్నటువంటిది సాతాను సామ్రాజ్యం. ఈ సాతానుగాడిని, వాడి సామ్రాజ్యాన్ని, వాడి కార్యములను సమస్తము కూడా సమాప్తము చేసేసి వాడిని తీసుకెళ్ళి పాతాళంలో బంధించాడు దేవుడు. ఒక దూతను పంపించి ఆ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు సాతానుడే లేకపోతే నువ్వు పాపం చేసావు అని అంటే తప్పెవరిది? సాతానుడి ద్వారా ప్రేరేపించబడి సాతానుడి యొక్క ప్రభావముతోటి వాడి దురాత్మ పన్నాగాలతోటి నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ పక్షాన జాలిపడ్డాడు. నీ పాపమంతటిని కూడా ఆయన భరించాడు, ఆయన కృప చూపించాడు. అయ్యో ప్రభువా, వీళ్ళకి తెలీదు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరి పక్షమున నేను వారి పాపమును భరిస్తున్నాను అని చెప్పేసి పాపమును భరించాడు. ఇప్పుడు పాపమును భరించినటువంటి ఈ యేసుక్రీస్తు ఎవరి రాజ్యములో జనమున్నారు కాబట్టి పాపాన్ని భరించాడు? సాతాను సామ్రాజ్యము క్రింద మనుషులు ఉన్నారు కాబట్టి పాపాన్ని ఆయన భరించాడు. ఇప్పుడు ఎందుకు భరించటం లేదన్నట్టు ఆ సాతానుగాడే లేడు, వాడిని తీసుకెళ్ళి పాతాళంలో బంధించారు. ఇప్పుడు పాపం చేస్తున్నావు అని అంటే ఎవరి ప్రభావంతో చేస్తున్నావు? సాతానుగాడు లేడు, వాడి దురాత్మ సమూహము లేదు. నీ అంత అబద్ధ ప్రవక్త ఆల్రెడీ అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. 7వ దూత పాత్ర తర్వాత 7వ దూత పాత్రలోనే వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి భూమి మీద సాతానుగాడు ఉండడు, దురాత్మ సమూహము ఉండదు. ఆ సాతానుడిని కూడా తీసుకెళ్లి పాతాళంలో బంధించి వేసినప్పుడు ఒక మనిషి పాపం చేస్తున్నాడు అని అంటే దేనిని బట్టి చేస్తున్నాడో తన స్వ మనస్సును ఆధారం చేసుకొని చేస్తాడు. అందుకని దేవుడు చక్కగా బుద్ధి చెవడానికి ఆయన నోట నుంచి ఖడ్గమే బయలువెడలుచు ఉన్నది. యేసుక్రీస్తు నువ్వు పాపం చేస్తే అయ్యా నీ కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా అన్నాడు. ఇంకా నువ్వు చేసినటువంటి పాపమును నువ్వు స్వతహాగా చేసావు గనుక, సాతానుడు లేకుండా, వాడి దురాత్మ సమూహము లేకుండా, నీ అంతటా నువ్వే స్వతహాగా నువ్వు కల్పించుకొని నీ బుద్ధిని పుట్టించుకొని నువ్వు పాపం చేసావు. ఇంతకుముందు చేసినయో నువ్వు చూస్తూ ఉన్నటువంటి వీడియోలో, సినిమాలో ఏయో వాటికి తగ్గటువంటివి పాప సంబంధమైనటువంటివి చిహ్నాలు భూమి మీద ఉన్నాయి. వాటిని ఆధారము చేసుకొని వాటిని జయించకుండా నీ మనసును వాటి వైపు తిప్పి నిన్ను ప్రేరేపించేటువంటి వాడు, నిన్ను ప్రోత్సహించేటువంటి వాడు లేకపోయినా నీ అంతటా నువ్వు చేస్తున్నావు చూసావా, దానికి దేవుడు ఆయన నీ పాపమును భరించడు. ఇది సత్యం. ఇప్పుడు మర్మము, దేవుని మర్మము సమాప్తమైనది అనంటే యేసుక్రీస్తు సమాప్తమయ్యాడనో దేవుడు సమాప్తమయ్యాడనో యోచన చేయవద్దు అయ్యలారా. యేసుక్రీస్తు నిత్యము ఉండేవాడే, యెహోవా దేవుడు తరతరములు ఉండేటువంటి వాడే. మార్పు లేనటువంటివి కొన్ని ఉన్నాయి. దేవుడు నిత్యము ఉంటాడు, యేసుక్రీస్తు నిత్యము ఉంటాడు, సాతానుడు నిత్యము ఉంటాడు, మన ఆత్మలు నిత్యము ఉంటాయి. మనలో ఉంచబడిన ఆత్మ నిత్యము ఉంటుంది, పరలోకము నిత్యము ఉంటుంది, అగ్నిగుండము నిత్యము ఉంటుంది, నూతన యెరూషలేము నిత్యము ఉంటుంది. ఇవి నిత్యము ఉండేటువంటివి. కానీ ఇక్కడ దేవుని మర్మము సమాప్తమైనది అనంటే సాతానుగాడు భూమి మీద ఉన్నప్పుడు నీ చేత చేయించిన పాపములన్నిటినీ దేవుడు భరించాడు. సాతానుడు లేకపోయినా కానీ నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే నిన్ను బాగా దెబ్బలేసి నిన్ను సరైన మార్గంలో పెట్టడానికే యేసుక్రీస్తు మనుషులను కొట్టడానికి, సరిచేయడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథములోనే ఒక ఉన్నతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. 1000 సంవత్సరాలలో చనిపోయినటువంటి వానికి వ్రాయబడినటువంటి పేరు అది. ఇప్పటి నుండి మృతులైన ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని ఆ 7వ దూత పాత్ర అయిపోయిన తర్వాత చెప్పబడినటువంటి మాట అది. కానీ మనోళ్ళు ప్రతి సమాధి మీద అదే పెడతారు. ఆ మాట ఎప్పటి నుంచి ఆచరణలోనికి వచ్చింది, ఎప్పటి నుంచి అది ప్రారంభించబడిద్ది, దేవుని ప్రణాళిక ఎప్పటి నుంచి ఆ మాట వ్రాయమని చెప్పారయ్యా అని అంటే 7వ పాత్ర కూడా అయిపోయిన తర్వాత ఆ మాట జరుగుతుంది అని చెప్పేసి దేవుడు వ్రాయించాడు. కానీ మనోళ్ళు యేసుక్రీస్తునందు చనిపోయినటువంటి మృతుడు ధన్యుడు అన్న మాట మాత్రమే పట్టుకొని ప్రతి సమాధి మీద రాస్తారు. సహోదరులారా, ఈ ప్రయాస ఏమిటి అనంటే యేసుక్రీస్తు మన పాపములను భరించడు. మరి రక్షణ ఉంటుందా? 100% రక్షణ ఉంటుంది.
రక్షణ ఉంటుంది, కానీ పాపమునకు మాత్రం ప్రతిఫలం ఉంటుంది. ఎట్లాగో చెప్పి నేను ముగిస్తాను. దావీదు ఉన్నాడు. దావీదు ఆయన జీవితంలో ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్త ఒక కథ చెప్పాడు. అయ్యా, ఉన్న ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు, అతనికి గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకే గొర్రె ఉన్నది. ఆ ధనవంతుడి ఇంటికి వచ్చినటువంటి ఆ బంధువుకి ఆ గొర్రెలలో ఒకటి తీసి బలి ఇవ్వకుండా ఈ పేదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొర్రెను తీసుకెళ్లి బలి ఇచ్చాడు. ఈ కథ అంతా మీకు తెలుసు. అన్నప్పుడు దావీదు గారు లేచి, ఎవడవాడు నా రాజ్యంలో ఆ రీతిగా చేయడానికి వీల్లేదంటే చెయ్యట్ట చూపించి అది నువ్వే అని చెప్పాడు. అప్పుడు దావీదుకి మనోనేత్రం తెరవబడి ప్రవక్త చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా అంగీకరించి ఏడ్చి పశ్చాత్తాపడి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ మాట యాదన్నంటే, ఎప్పుడైతే ఈ ధనవంతుడి గురించి పేదవాడు గొర్రెల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు అట్టి అక్రమమైనటువంటి కార్యము చేసినవాడు, అట్టి తప్పుడు పని చేసినవాడు, అంత కిరాతకముగా ప్రవర్తించినటువంటి వాడు ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు 4 గొర్రెలను దావీదు జీవితంలో కోల్పోయాడా లేదా? 4 కుమారులు చనిపోయారు దావీదు కుమారుల్లో. ఒక్క ఉరియాని దావీదు చంపేసినందుకు 4 కుమారులు చనిపోయారండి. ఇదే ప్రక్రియ ప్రారంభమైంది రేపు 1000 ఏండ్ల పరిపాలనలో. నీవు ఏదైతే చదువుతున్నావో, ఏదైతే చేసావో అది తిరిగి నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఎందుకు జరగటం లేదయ్యా అది అని అంటే, యేసుక్రీస్తు నీ పాపమును భరిస్తున్నాడు కాబట్టి నీకు నొప్పి తెలియటంలా. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో రక్షణ ఉంటుంది, కానీ నువ్వు చేసిన ప్రతి పాపానికి తగిన పాప బరువు నువ్వు భరించాలి. నువ్వు పాపములోనే ఉండి చనిపోతే నీ పాపముతో పాటు తీసుకెళ్ళి నిన్ను పాతాళములో బంధించి అక్కడి నుంచి తీర్పు దినాన అగ్నిగుండానికి పంపించేస్తారు. కానీ నీ బుద్ధి మార్చుకొని చేసిన పాపాలన్నిటికీ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకొని మారు మనసు పొందినటువంటి వాడివైతే నువ్వు పడిన ప్రయాస నుంచి నీకు విడుదల కలుగుతుంది. దాన్నే ఇక్కడ రాశాడు. ఏమని వ్రాశారు? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏది చేసినా, ఎదుటివాడిని కొట్టినా మరలా నువ్వు కొట్టబడతావు, ఎదుటివాడిని నిందించినా మరలా నువ్వు నిందించబడతావు, ఎదుటివాడిని దొంగిలించినా నువ్వు మరలా దొంగిలించబడతావు, ఎదుటివాడిని హింసిస్తే నువ్వు హింసించబడతావు. ఇదంతా కూడా తిరిగి మరలా ఎట్లా వస్తుందయ్యా అంటే, రక్షణ ఉంటుంది కానీ శిక్షకు శిక్ష. ఇది అవునో కాదో అనేటువంటిది చాలామంది వీక్షకులు చూసినటువంటి వారు అంటారు, మరలా తిరిగి ధర్మశాస్త్రమా అంటారు. ధర్మశాస్త్రము కాదండి, మర్మము మాత్రమే ఆపబడింది. యేసుక్రీస్తు నీ కోసం మరలా నువ్వు చేసిన పాపాలను భరించడానికి సిద్ధముగా లేడు. నువ్వు ప్రోత్సహించబడ్డానికి సాతానుడు లేడు. యేసుక్రీస్తు నీ కోసం ప్రార్థన చేయడం లేదు. తండ్రి దగ్గర అధికారము పొందుకొని రాజ్య పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల ద్వారా. దీని గురించి ఇంకా వివరంగా ధ్యానం చేస్తాం. అయితే చివరిగా నేను ఈ 3 వచనాల గురించి చెప్పాలనుకున్న మాట ఒక్కటే. ఒట్టు అనేటువంటిది మనుషులలో నిరాకరించబడింది. ఎందుకంటే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. రెండవది స్వార్థ ప్రకారమైన దేవుని మర్మము. స్వార్థ అట్లానే ఉన్నది, స్వార్థ ఉన్నది, రక్షణ ఉన్నది, స్వార్థ ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు రా అబ్బాయి అని చెప్పేసి అనేక మంది ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ప్రకటన చేస్తారు. భూమి ఇట్లానే ఉంటుంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 1000 ఏండ్ల పరిపాలనలో సమాజం అంతా ఇట్లానే ఉంటుంది. మనుషులు ఉంటారు, చక్కగా వివాహాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, అన్ని రకాలైనటువంటి కార్యాలు జరుగుతాయి, మరణాలు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే ఉంటుంది. కానీ సాతానుడే ఉండడు, యేసుక్రీస్తు ఉంటాడు. యేసుక్రీస్తు ఇప్పుడు సాతానుగాడు ఎట్లా పనిచేస్తూ ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి బంధించి వాడు ఉన్నటువంటి ఆ యొక్క వాయుమండలం అంతటినీ కూడా హతసాక్షుల ఆత్మలతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆక్రమించి, ఈ మాట చదవడానికి నేను ఏ సందేహపట్టలేదు, ఆక్రమించి యేసుక్రీస్తే చెప్పాడు, బలవంతుని ముందు పట్టుకొని బంధించకపోతే వాడు ఇల్లు ఎట్లా దోచుకుంటామంటాడు. ఆ మాటకు అర్థం నేను మరలా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సాతాను గారిని బంధించిన తర్వాత వాడి యొక్క రాజ్యం అంతటిని కూడా యేసుక్రీస్తు సంపాదించుకున్నాడు నీతి న్యాయములతో. అక్రమం ఉండదు, ఇంకా
పుట్టదు, అక్రమము పుట్టదు. ఎందుకంటే పుట్టించేవాళ్ళు లేడు. మనుషులలో ఉన్న అక్రమము, మనుషుల్లో ఉన్న క్రోధము, మనుషుల్లో ఉన్నటువంటి భయంకరమైన తత్వాలన్నీ కూడా ఒకానప్పుడు సాతానుగాడు విడిచిపెట్టి వెళ్ళినటువంటివే. వాటిని సమూలముగా నాశనం చేయడానికి మనుషులతో దేవుడు యుద్ధమే చేయబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాను. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఖడ్గము మనుషులను కొట్టును అనే మాట ఏమిటయ్యానంటే, ప్రతి మనిషి యొక్క మనసు తర్జన భర్జన పడుతుంది. ఎందుకు నేను ఈ పాపము చేయాలి, ఎందుకు నేను పాపము చేసి ఈ శిక్షను అనుభవించాలి, నా అంతరంగము నాకు బాధ చేస్తూ ఉన్నది. నా అంతరంగమును బట్టి నేను నడిచినట్లయితే, సత్యమును బట్టి నేను నడిచినట్లయితే, ఇదిగో ఈ స్వార్థను బట్టి నేను నడిచినట్లయితే నాకు హాని కలగడం లేదు అనే ఉద్దేశంలోనికి మనుషులు రాబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలన ముందు ఉన్నదండి. ప్రపంచం ఎట్లానే ఉంటుంది. దేవుడు సంపూర్ణమైనటువంటి అవగాహనలోనికి మనల్ని తీసుకొని రావాలి అనేటువంటిది నా ఉద్దేశం. మర్మము పాపమును భరించడు, పాపం యొక్క ప్రతిఫలాన్ని భరించడు. ఆ పాపం యొక్క ప్రతిఫలము ప్రయాస ఇక మనుషులు భరించాల్సిందే. ఇది దేవుని యొక్క మర్మము సమాప్తమైనది అని. ఇక మనకి ఈ యొక్క 10వ అధ్యాయంలో ఇక 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాలను మనం తర్వాత ధ్యానించాలి. మీకు ఈ ప్రకటన గ్రంథం యొక్క పుస్తకాన్ని ఉచితంగా మేము అనుగ్రహిస్తూ ఉన్నాం. మరలా కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, అన్న డబ్బులు ఎంత ఇవ్వాలి అని. సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి పుస్తకాన్ని మీకు ఉచితంగానే అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్పడానికి నేను ఇష్టపడను. ఉచితంగానే అనుగ్రహిస్తూ ఉన్నాం. మీకు కావలసినటువంటి వాళ్ళు దయచేసి ప్రకటన గ్రంథం పుస్తకం కావలసినటువంటి వారు మీ అడ్రస్ని వాట్సాప్లో పంపించండి. వాట్సాప్లో పంపించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనేకులకు మీ వివరాలు తెలియకుండా ఉండులాగున ఈ మార్గాన్ని సిద్ధపరిచాం. మీ కామెంట్స్ అయితే యూట్యూబ్లో పెట్టండి. మీ అడ్రస్ని మాకు ఈ వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మీకు పోస్టల్లో స్పీడ్ పోస్ట్లో మీకు బుక్ పంపించడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. దేవుని కృప మీ అందరికీ తోడైండుగాక. మీ కుటుంబమును మీరును ఆశీర్వదించబడుదురుగాక. వందనాలు. సెలవు తీసుకుందాం.